హరే కృష్ణ. మనం శ్రీల ప్రభుపాద లీలామృతం నుండి చదువుతున్నాం. ఒక చిన్న చిన్న ప్రశ్నలు ఆ విధంగా రివిజన్ చేద్దాం. ఇంతకుముందు చదివిన దాన్ని కొత్తది చదువుకుంటూ మిగతాది మర్చిపోతే కూడా అంత ఉపయోగం ఉండదు. శ్రీల ప్రభుపాదులు వారు ఏ నగరంలో జన్మించారు? కలకత్తా. కలకత్తా. ఏ చెట్టు కింద జన్మించారు? పనస చెట్టు కింద. వాళ్ళ అమ్మా నాన్న పేర్లు ఏంటి? మోహన్ దేవ్. వాళ్ళ అమ్మ పేరు రజని, వాళ్ళ నాన్న మోహన్ తర్వాత ఏదో పేరు. గౌరమోహన్ దేవ్. గౌరమోహన్. మనం గౌర పూర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ గౌర అంటే చైతన్య మహాప్రభు. గౌరమోహన్ దే అనేది వాళ్ళ ఇంటి పేరు. వాళ్ళ భార్య పేరు ఏంటి? రాధా రజని అమ్మ పేరు. వాళ్ళ అమ్మ పేరు భార్య పేరు రాధారాణి. రాధారాణి. రాధారాణి దత్త రాధారాణి వారి భార్య పేరు. సో ఆ విధంగా ప్రభుపాదుల వారి కుటుంబం గురించి చూసాం మనం. 1896లో శ్రీల ప్రభుపాదుల వారు జన్మించారు కలకత్తాలో. ఆయనకి చిన్నప్పుడు అభయ్ చరణ్ అనే పేరు ఇచ్చారు. జ్యోతిష్యులు అప్పుడే చెప్పారు అనమాట, ఇతను 108 ఆలయాల్ని స్థాపిస్తారు అని. తర్వాత ఆయన చిన్నప్పుడే మరి చిన్న వయసులోనే అక్కడ ఉన్న గుడికి వెళ్ళి రోజు గంటల తరబడి దర్శనం చేసుకునేవారు అనమాట. దాని తర్వాత ఆయన కొంచెం పెద్ద అయినాక టైఫాయిడ్ జ్వరం వస్తే డాక్టర్ ఆయనకి చికెన్ సూప్ పట్టమంటారు. అది పట్టకపోతే ఆయన వర్క్ చేసుకుంటారు. తర్వాత దాన్ని విరమిస్తారు. అదేవిధంగా వాళ్ళ అమ్మకి ఆయన బ్రిటిష్ న్యాయవాది కావాలని ఉంటుంది. వాళ్ళ నాన్న మాత్రం ఎందుకు అక్కడికి వేరే దేశాలకు వెళ్తే అనవసరంగా ఈ పాడు అలవాట్లు అన్నీ వస్తాయి, తాగుడు ఇలాంటివి, కాబట్టి ఇక్కడే ఉండి రాధారానికి సేవ చేసుకుంటే మంచిది అని ఆయన మృదంగం నేర్పేవారు. ఆయన కచోరీలు అంటే ఇష్టం. వాళ్ళ అమ్మ కూడా ఆయన్ని చాలా ప్రేమగా పెంచింది. ఆయన ఏ కాలేజీలో చదివారు? స్కాటిష్ చర్చి కళాశాలలో చదివారు. అక్కడ వాళ్ళ సీనియర్ ఎవరు ఆయనకి? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. అలాగే ఆయన ఒక 3 అడుగుల రథాన్ని చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులోనే 8 రోజుల పాటు రథయాత్ర చేశారన్నమాట. స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివారు. సుభాష్ చంద్రబోస్ ఆయనకి సీనియర్. ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ సాంగత్యంలో ఆయనకి మిగతా వారి సాంగత్యంలో ఆయనకి ఈ స్వాతంత్ర ఉద్యమం గురించి తెలిసి ఆ విధంగా గాంధీని అనుసరించడం ప్రారంభించారనమాట. గాంధీని అనుసరిస్తూ ఆ విధంగా ఉన్నారు. ఆయన నాటకాలు ఒకే ఒక్క నాటిక వేశారు. ఆ నాటికలో ఆయన వేసిన పాత్ర పేరేంటి? అద్వైతాచార్యులు. వెరీ గుడ్. అద్వైతాచార్యులుగా వేశారు అనమాట. దాని తర్వాత ఆయన ఈ విధంగా గాంధీని పాటిస్తూ ఉన్నారు. మొదటి సంవత్సరంలో కాలేజీలో బాగా ఎక్కువ చదువులు ఇవన్నీ ఉండటం వల్ల ఆయన రాధా గోవింద్ అని వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే ఇస్తారనమాట. ఆ మూర్తుల్ని పూజించారు స్కూల్లో ఉన్న నాళ్ళు. కాలేజీకి వెళ్ళినాక ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఒత్తిడి ఉండటం వల్ల వాళ్ళని ఒక బాక్సులో పెట్టి మూత వేశారు. తర్వాత వాళ్ళు కల్లో వచ్చి చెబుతారు అన్నమాట, మమ్మల్ని ఎందుకు పూజించడం లేదని. ఇంకా అప్పటి నుండి ఆయన ఎప్పుడు మానలేదన్నమాట అక్షమూర్తి యొక్క సేవని.
ఆ విధంగా వీళ్ళు రహస్యంగా కలిసేవాళ్ళు అనమాట. రహస్యంగా కలుస్తూ ఆ ఈ జాతీయవాదం అంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి అనే దాని గురించి చేసేవాళ్ళు. ఆయనకి చిన్నప్పటి నుండి బృందావనం, పూరి వెళ్ళాలని ఉండేది. ఆ విధంగా ఒకసారి అవకాశం వస్తుంది. ఆయన 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు కాలేజీలో పూరి వెళ్ళి వస్తారు. కానీ అక్కడ ఒక వ్యక్తి అతనికి మాంసం ఆ వడ్డిస్తారనమాట. అది నచ్చదు ఆయనకి. బిఏ పాస్ అవుతారు కానీ డిగ్రీ తీసుకోలేదు. ఇది బ్రిటిష్ వాళ్ళ డిగ్రీలు, బ్రిటిష్ వాళ్ళ చదువులు మాకు వద్దు అని చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని చేస్తారనమాట. తర్వాత డాక్టర్ కార్తీక్ చంద్ర బోస్ ప్రయోగశాల వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా. ఆయన ల్యాబొరేటరీలో ఒక డిపార్ట్మెంట్ మేనేజర్గా చేరతారు. మేనేజర్గా చేరి కొన్ని సంవత్సరాలకి ఒక అబ్బాయి ఆయన్ని మాయాపూర్ నుండి ఒక సాధువు వచ్చారు, కలకత్తాలో ఉన్నారు, ఆయన క్లాసులు అవి చదువుతున్నారు, మీరు వచ్చి ఆయన కలవాలి అని ఈ అభయ్ చరణ్ని బలవంతంగా తీసుకెళ్తారనమాట. ఆయన పేరేంది? నరేంద్రనాథ్ మల్లిక్. నరేంద్రనాథ్ మల్లిక్ అనే ఒక అబ్బాయి ఈయన్ని తీసుకెళ్తారనమాట. మీరు సాధువు వచ్చారు, ఆ సాధువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనమాట. ఈయన చెబుతారు, నేను చాలా మంది సాధువులను చూశాను, వాళ్ళందరూ దొంగలు, నేను కలవను వాళ్ళని, వాళ్ళు చాలా మంది వాళ్ళకి అది ఒక ఉద్యోగం ఈ డబ్బు సంపాదన కోసం అని చెబితే ఆయన కాదు కాదు ఈయన మంచివాడు, ఈయన కలవండి అని తీసుకెళ్తారనమాట. ఆ విధంగా ఒల్టాడంగా జంక్షన్ లో పైన మిద్దె మీద కలుస్తారనమాట. మొదటిసారి వెళ్ళి అలా దండం పెట్టి పైకి లేచేది ఇంకా లేవనే కూడా లేవలేదు, అప్పటికే ఆయన చదువుతారనమాట. మీరు విద్యావంతులు, మీరు చైతన్య మహాప్రభు సందేశాన్ని అన్ని దేశాల్లో ప్రచారం చేయండి అని భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ ఈ అభయ్ చరణ్కి ఆదేశం ఇస్తారనమాట. ఈయన అంటారనమాట, మన మాట ఎవరింటారు, మనం ఇంకా భారతదేశానికి స్వాతంత్రం లేదు, మనకు ముందు స్వాతంత్రం కావాలి అంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ చెబుతారు, ఈ భక్తి అనేది దేని గురించి ఆగదు, దేని గురించి ఇది దేని మీద ఆధారపడదు, ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉండదు. కాబట్టి మనం ఇది ముఖ్యం, ఇది చాలా ఇంపార్టెంట్, ముందు ఈ ప్రచారం చేయాలని చెబుతారు. ఆ విధంగా ఈయన ఆ రోజే ఈ భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ని ఆయన మనసులో గురువుగా స్వీకరిస్తారు. కానీ అనుకుంటారు అనమాట, నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, పెళ్లి కాకపోయి ఉంటే వెళ్ళి ఈయనకి పూర్తిగా సేవ చేసి ఉండేవాడిని. సరే పెళ్ళయింది కాబట్టి కనీసం డబ్బు బాగా సంపాదించి ఆ విధంగా ఆయన గౌడీ మఠానికి సహాయం చేస్తానని బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు అనమాట. బిజినెస్ మ్యాన్ అయ్యి ఈ బోస్ ల్యాబొరేటరీలో ఉన్న మందుల్ని హోల్సేల్ కొనటం, వాటిని ఉత్తర భారతదేశంలో ఏజెంట్ అనమాట ఈయన, వాటిని వేరు వేరు నగరాల్లో అమ్మడం. ఆ విధంగా ఏజెంట్ గా చేరి ఒక ప్లేస్ లో ఆయన కార్యాలయాన్ని పెట్టుకుంటారు. ఆ ప్లేస్ పేరేంటి? ఒక నగరంలో ఆయన కలకత్తా నుండి అలహాబాద్ లో ఆయన కార్యాలయాన్ని పెట్టుకుంటారు అనమాట. తర్వాత ఇక నా జాతీయవాదాన్ని వదిలేస్తారు. గాంధీ ప్లేస్ లో సరస్వతి ఠాకూర్ వస్తారు. అలహాబాద్ లో పెట్టుకొని ఆయన వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు అనమాట. తిరిగి ఆ సమయంలో వాళ్ళ అక్కయ్య రాజేశ్వరి, ఆమె వితంతువై, వాళ్ళ అబ్బాయి తులసి, వాళ్ళందరూ కూడా వచ్చి ఈయనతో పాటు ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఉంటారు. ఒకసారి వాళ్ళ నాన్నగారు బాగా ఆరోగ్యం క్షీణించి ఈయన వెళ్ళి అడుగుతారు అనమాట, మీకు చివరి కోరిక ఏమన్నా ఉందా అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు 2 కోరికలు చెబుతారు. ఏంటి అవి? దూడని గౌడీ మతంలో ఇవ్వటము, లాస్ట్ భజన పెట్టుకొని అందరూ ప్రసాదం పెట్టడం. హరే కృష్ణ. వెరీ గుడ్, బాలదేవి గారు బాగా చెప్పారు. ఆయన చెబుతారు అనమాట, ఆవుని దూడని గౌడీ మఠంలో ఇవ్వండి. అలాగే ఈ లోపులోనే అక్కడికి ఈ గౌడీ మఠ భక్తులు కూడా వస్తారనమాట అలహాబాద్కి వస్తే ఈ అభయ్ చరణ్ వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళకి మఠం అక్కడ పెట్టడానికి ఆయనకు తెలిసిన
ఇంపార్టెంట్ వ్యక్తులందరినీ తీసుకెళ్లి గౌడీ మఠానికి పరిచయం చేయడం ఇవన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా ఆ 2 కోరికలు కూడా తీరిస్తే ఆ రాత్రి పూట వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు. ఆ 13వ రోజు అభయ్ చరణ్ వాళ్ళ తమ్ముడు కృష్ణ చరణ్ వీళ్ళిద్దరు వాళ్ళ నాన్నగారి ఫోటోని మధ్యలో పెట్టుకొని ఒక ఫోటో దిగారనమాట. ఇది ఆ ఫోటో. తర్వాత 1932లో సరస్వతి ఠాకూర్ బృందావన్ పరిక్రమ చేస్తారు. బృందావన్ పరిక్రమ 1 రోజుల పాటు. ఆ పరిక్రమ ఎలా ఉంటుందంటే కృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడైతే లీలలు చేశారో ఒక ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశంలో సరస్వతి ఠాకూర్ కృష్ణుడు చేసిన లీల గురించి వివరిస్తారు. ఆ రోజు ఆ రోజంతా అక్కడే ఉంటారు. తర్వాత సాయంత్రానికి వేరే ప్రదేశానికి వెళ్తారు. ఆ విధంగా బృందావనం చుట్టూ ప్రదక్షిణ చేస్తారనమాట. అది 1 రోజుల పాటు చేస్తారు. ఆ ఈ విధంగా సరస్వతి ఠాకూర్ ఈ రోజు క్లాసులో మనం ఎక్కువ ఈ అభయ్ చరణ్కి వాళ్ళ గురువు గారితో ఉన్న సంబంధాన్ని, వాళ్ళ గురువు గారు ఎలా ప్రచారం చేశారో వీటి గురించి చూస్తాము. ఇది ఇంతకుముందు కవర్ అయింది. మనం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క జీవిత చరిత్ర చూసేటప్పుడు వీటిని చూసాము. కాకపోతే వాటిని కొన్ని రిపీట్ అవుతాయి ఈరోజు. ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రచారానికి ఈ పరిక్రమల్ని బృందావన పరిక్రమని ఉపయోగించారను 10,000 మందిని తీసుకొని వెళ్ళేవారు అనమాట. అంతమందిని ఆ రోజుల్లోనే తీసుకెళ్లి 1 రోజుల పాటు వాళ్ళకి ప్రసాదం. ఇప్పుడు కూడా మనం కార్తీక యాత్రకి వెళ్ళినా కానీ ఒక 6-7 రోజుల్లో తిరిగేసి వస్తాం. కానీ వాళ్ళు 1 రోజుల పాటు పరిక్రమ అనమాట. ఆ విధంగా భారీ ప్రచారం అన్నమాట. విపరీతమైన ఇటువంటి యాత్రల్లో ప్రచారం బాగా అవుతుంది. మామూలుగా కొంచెం తక్కువ మాలలు చేసే వాళ్ళు అయినా సరే యాత్రకు వచ్చి తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ మాలలు పెరుగుతాయి. సో ఆ విధంగా పుణ్యక్షేత్రం యొక్క ప్రభావం ఉంటుంది మన మీద అక్కడికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వీటన్నిటినీ ఉపయోగించారనమాట. అంతకుముందు సాధువులందరూ ఎక్కడో ఒక అడవిలో ఉండి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిపూర్ణత చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు. కానీ సరస్వతి ఠాకూర్ అలా కాదు, వీళ్ళందరినీ ఉద్ధరించాలి అని చెప్పి ఆయన 1000 మందిని తీసుకొని వెళ్ళి ఈ విధంగా పరిక్రమలు చేయడం. అలాగే సిటీలో ఉండేవారు కాదు సాధువులు అంటే ఎక్కడో పుణ్యక్షేత్రంలో ఏదో నది ఒడ్డునో ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని వాళ్ళు జపం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈయన కలకత్తాలో సెంటర్లో బాగ్ బజార్ అని ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మార్బుల్ మందిరం కట్టాడు. ఎందుకు అంత మందిరం కడితే వేలల్లో జనాలు వస్తారు దర్శనం చేసుకోవడానికి. వాళ్ళందరికీ సుకృతి వస్తుంది. వాళ్ళందరూ కూడా భగవంతుడికి దగ్గరగా వస్తారు. అలాగే కృష్ణుడి లీలలన్నిటిని కూడా మూర్తుల్లో డయోరామాలు అని చెప్పి ఆ లీలలన్నిటినీ నిర్మించి వారు పెట్టారనమాట. వాటిని చూడటానికి కూడా ఎంతో మంది వచ్చేవారు. కారు వాడేవాళ్ళు. అప్పట్లో కారు చాలా తక్కువ మందికి ఉండేది. ఆయన కారు తీసుకొని పల్లెటూళ్ళకి వెళ్ళటం, జనాలందరూ గుమిగూడేవారు అనమాట. కారు వచ్చిందని. ఆయన కారు మీద కూర్చొని భాగవతం క్లాస్ చెప్పేవారు. జనాలు ఉన్నారు వినటానికి, వారి క్లాస్ చెప్పేవారు. ఆ విధంగా ప్రచారం కోసం ప్రతి దాన్ని ఉపయోగించారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి. అందులో ఒక భాగమే ఈ పరిక్రమ, బృందావన్ పరిక్రమ. ఆ 10,000 మంది ఒక చోట ఉంటారు. ఇందులో ఒక టీం ముందే వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ టెంట్లన్నీ గుడారాలన్నీ వేస్తారు. వీళ్ళు సాయంత్రం వెళ్ళేదంటే అక్కడంతా గుడారాలు రెడీగా ఉంటాయి అనమాట. ఒక అర్ధవృత్తాకారంలో మధ్యలో చైతన్య మహాప్రభు యొక్క మూర్తి ఉంటుంది. టెంపుల్ ఒక గుడారం టెంపుల్కి, ఒక గుడారం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి, కొన్ని గుడారాలు సన్యాసులకి, వాటి వెనకాల స్త్రీలకి, కానీ వాటి వెనకాల పురుషులకి. వాళ్ళు ఒకవేళ వివాహం అయిన వాళ్ళు అయినా సరే కలిసి ఉండేవాళ్ళు కాదు. స్త్రీలు వేరుగా ఉండేవాళ్ళు, పురుషులు వేరుగా ఉండేవాళ్ళు. ఆ విధంగా లాంతర్లు పెట్టి రాత్రంతా ఆ 10,000 మంది ఎన్నో గుడారాలు ఉంటాయి కదా, ఆ లాంతర్లు పెట్టి ఉంటే దూరం నుండి చూస్తే ఇక్కడ ఒక కొత్త ఊరు వచ్చిందా ఏంది అన్నట్టు ఉండేది అనమాట. కాకపోతే అంతా బాగా జరుగుతుంది ఈ బృందావన్ పరిక్రమ. ఆ సమయంలో స్థానిక దేవాలయాలు, ముఖ్యంగా 7 దేవాలయాలు ఉంటాయి. గౌడీయ వైష్ణవులు, గోస్వాములు పెట్టిన దేవాలయాలు.
అక్కడ ఉండే గోస్వాములు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారన్నమాట. ఈ సరస్వతి ఠాకూరు బ్రాహ్మణ కులంలో పుట్టని వాళ్ళు కూడా జన్యం ఇచ్చి వాళ్ళను కూడా బ్రాహ్మణులుగా మారుస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కోపంగా ఉండేదన్నమాట. కోపంగా ఉండే అప్పుడు సరస్వతి ఠాకూర్ వాళ్ళందరిని పిలుస్తారు, రండి మనం మాట్లాడదామని. ఆయన శాస్త్రాల నుండి చూపుతారనమాట. ఏ కులం నుండి పుట్టిన వారైనా బ్రాహ్మణుడిగా స్వీకరించు, వాళ్ళలో కనుక ఆ గుణాలు ఉంటాయి అని శాస్త్రాల నుండి చూపిస్తే వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకొని వెళ్తారు. తర్వాత ఈ 10,000 మంది వీళ్ళందరూ ఒక యాత్రలో ఆ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ గుడులన్నీ తలుపులు మూసేస్తారు లోపలికి రానివ్వకుండా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు కొంచెం బాధపడతారు. కానీ సరే అని చెప్పి వాళ్ళు ఆ ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ముందుకు వెళ్ళిపోయి 20వ రోజు కోషి అని బృందావనం దగ్గరలో ఒక ఊర్లో ఉంటారు. అక్కడికి ఈ అభయ్ ఈయన బిజీగా ఉంటారు అనమాట. 1 రోజుల పాటు పరిక్రమ వెళ్ళాలంటే ఈయన బిజినెస్ వదులుకొని కుదరదు. అందుకని కనీసం ఒక్క రోజన్నా వెళ్దామని చెప్పి 20వ రోజు వెళ్ళి కోషిలో చేరతారనమాట పరిక్రమలో. చేరితే ఆయన వెళ్ళిన రోజే ఆ మరుసటి రోజు సరస్వతి ఠాకూర్ మథుర వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు నుండి ఉండరు ఇంకా పరిక్రమలో. అయితే అక్కడ ఒక సన్యాసి అనౌన్స్మెంట్ చేస్తారనమాట, రేపు మన గురువు గారు వెళ్ళిపోతున్నారు మథురాకి. ఈ రోజు సాయంత్రం మీ అందరికీ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మీరందరూ వెళ్ళి శేషసాయి విష్ణువు యొక్క దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడే పండాల్లో ఉండండి, సరస్వతి ఠాకూర్ క్లాసులు అవుతారు, అది వినొచ్చు అని. మొత్తం వెళ్ళిపోతారు అనమాట. 99% వెళ్ళిపోతారు. కేవలం 10-15 మందే ఉంటారనమాట. అందులో ఈ అభయ్ చరణ్ ఆలోచిస్తారనమాట, నేను వెళ్ళి నా కళ్ళతో ఏం చూస్తాను శేషసాయి విష్ణు అని. గురువు గారు మాట్లాడుతున్నారు, నేను వింటాను అని చెప్పి ఆయన అక్కడే ఆగిపోతారు. ఆగిపోయి పండాల్లో కూర్చొని వింటారు సరస్వతి ఠాకూర్ క్లాస్ చెప్పేటప్పుడు. తర్వాత కొంతసేపటికి గంట అయింది క్లాసు, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. అయినా సరే ఈయన ప్రతి మాట వింటూ ఉంటారు. చాలా నచ్చుతుంది ఇతనికి. ఇంకా మిగతా సన్యాసులు ఉంటారు అక్కడ ఉన్న 15 మంది కూడా ఎక్కువ మంది సన్యాసులు. వాళ్ళు కూడా పరిక్రమలో వాళ్ళకి పనులు ఉంటాయి. వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకా 5-6 ఉంటారు. 5-6లో కూడా ఈయన ఉంటాడు. ఆ విధంగా కోసి పరిక్రమ అయిపోతుంది. ఆ రోజు కోసి అవుతుంది. మరుసటి రోజు సరస్వతి ఠాకూర్ మథుర వెళ్ళిపోతారు. ఈ అభయ్ చరణ్ కూడా అలహాబాద్ వెళ్ళిపోతారు. తర్వాత 1 నెలకి సరస్వతి ఠాకూర్ అలహాబాద్ వస్తారనమాట. ఈ మా బృందావన్ పరిక్రమ అయిపోయిన 1 నెలకి. ఎందుకంటే వాళ్ళకి అలహాబాద్ లో స్థలం దొరికింది గౌడీ మఠం పెట్టడానికి. రూప గౌడీ మఠం పెట్టడానికి ఒక స్థలం దొరికితే ఆ మందిరం కట్టడానికి శంకుస్థాపన చేయడానికి సరస్వతి ఠాకూర్ అక్కడ వస్తారు. వచ్చినప్పుడు అతులానంద బ్రహ్మచారి చెబుతారనమాట ఈ అభయ్ చరణ్కి, మా గురువు గారు శంకుస్థాపనకు వస్తున్నారు, ఆయన దీక్ష కూడా ఇస్తారు ఈ సమయంలో, నీకు గన ఇంట్రెస్ట్ ఉందా అని. ఈ అభయ్ చరణ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, దీక్ష తీసుకోవాలి. ఎందుకంటే ఈయన తీసుకున్నారు, ఈయన 12వ ఏటే వాళ్ళ కుల గురువు దీక్ష ఇచ్చారు. కాకపోతే ఆయన ఆ దీక్షకి విలువేంటి, ఒక సాధన లేదు, భగవంతుడితో ఒక కనెక్షన్ లేదు, ఏదో నామమాత్రానికి దీక్ష ఇచ్చారంటే ఇచ్చారు. అలా కాకుండా ఒక ప్రామాణిక గురువు ద్వారా ఒక సాధన తీసుకొని చెయ్యాలి అని చెప్పి ఆయన నిశ్చయించుకుంటారనమాట. రాధారాణి దత్తాన్ని కూడా అడుగుతారు, మీరు తీసుకుంటారా దీక్ష అని. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది. ఆమె భక్తురాలే. వాళ్ళ ఇంట్లో ఉన్న రాధాకృష్ణమూర్తులకి సేవ చేస్తారు, నైవేద్యం పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఆమెకి టీ అలవాటు ఉంది ఒకటి. రెండవది, ఇంత చేస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు దీక్ష, ఇవన్నీ మనకి ఈ ప్రచారాలు, దీక్ష ఇవన్నీ ఎందుకు, మన ఇంట్లో భక్తి మనం చేసుకుందాం, మనం ప్రశాంతంగా ఉందాం అని ఉంటుంది దానికి. సో సరే అని చెప్పి ఈయన ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఈయన పేరిస్తారనమాట దీక్షకి. ఆ విధంగా ఆ రోజు సరస్వతి ఠాకూర్ వచ్చిన రోజు శంకుస్థాపన జరుగుతుంది. తర్వాత దీక్షకి ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంటారు అతులానంద బ్రహ్మచారి. ఒక్కొక్కరిని ఏమే ఫలానా ఆమె, ఇతను ఫలానా సేవ చేశారు. ఆ విధంగా చివరికి ఈయన అభయ్ చరణ్, ఈయన మన మఠానికి చాలా సేవ చేశారు, చాలా డొనేషన్స్ ఇచ్చారు, చాలా మంది
ఇంపార్టెంట్ వ్యక్తుల్ని తీసుకొచ్చి మన మఠానికి పరిచయం చేశారు అని అడగగానే సరస్వతి ఠాకూర్ చెబుతారు అనమాట. నాకు తెలిసి ఇతను, నేను చూశాను ఇతను శ్రవణం చేయడానికి బాగా ఇష్టపడతారు. ఈయన మనల్ని వదిలేసి వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటారు. నేను అతన్ని గుర్తించాను, నేను అతన్ని నా శిష్యుడిగా అంగీకరిస్తాను అన్నారు అనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, మన ఈ అభయచరణం మన గురువు గారికి ఎలా తెలుసు అని. సో ఆ విధంగా ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నచ్చింది ఏంటంటే ఈయన ఎక్కువ డొనేషన్ తెస్తాడని నచ్చలేదు, లేకపోతే ఇతను ఎక్కువ ఆ మంది ప్రముఖుల్ని తీసుకొచ్చి మన మఠానికి పరిచయం చేశారనేది కాదు, దాని కూడా నచ్చలేదు. ఏది శ్రవణం చేస్తాడు ఇతను వినడానికి ఇష్టపడతాడు, అది నచ్చింది అనమాట సరస్వతి ఠాకూర్కి. నచ్చి అతన్ని ఆ ఆయనకి కుడి చేయిని ముందు పెట్టి సరస్వతి ఠాకూరు జపమాల ఇచ్చారనమాట. ఆ విధంగా ఆయన దీక్ష అయింది. 2 దీక్షలు ఇచ్చారు ఒకే రోజు. మామూలుగా హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్ష అని 2 ఉంటాయి. హరినామ దీక్షలో గురువు గారు ఆయన జపం చేసిన మాలని శిష్యుడికి ఇస్తారు, అలాగే ఒక పేరు ఇస్తారు. తర్వాత బ్రాహ్మణ దీక్ష అని కొన్ని రోజుల తర్వాత అది అవుతుంది అనమాట. బ్రాహ్మణ దీక్షలో గాయత్రి మంత్రాన్ని గురువు గారు చెవులో చెబుతారు అనమాట. అది అలాగే జంధ్యం ఇస్తారు. కానీ ఈ అభయ చరణ అరవిందకి 2 ఒకసారి ఇచ్చారు అనమాట. అలాగే ఆయన పేరును మార్చారు. ఆయన పేరు అంతకుముందు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు అభయ చరణ్, వాళ్ళ గురువు గారు అరవింద అని జోడించారు అనమాట. అభయ చరణారవింద దాస్ ఆయన పేరు, దీక్షిత పేరు. ఆ దీక్ష అయిపోయినాక ఆయన ఆలోచిస్తున్నారు అనమాట, మన గురువు గారి యొక్క ప్రచార కార్యక్రమాలని అంతా ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్తున్నారు, మనం కూడా ఆయనకు సహాయం చేయాలి అన్న ఆలోచనతో మన ఇంట్లోనే ప్రచారం చేద్దాం, మన ఇంట్లోనే క్లాసు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుద్దాం. దీనికి బ్రహ్మచారి సన్యాసి రావాల్సిన అవసరం లేదు, అభయ చరణారవింద ఇవ్వచ్చు క్లాసు. సో ఆ విధంగా మనం రాధారాణి దత్తా కొంచెం ప్రసాదం తయారు చేయి మనం ప్రచారం చేద్దామంటే ఆమె అంగీకరించలేదన్నమాట. ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి ఈయన సరే అని చెప్పి ఆ ప్రచారం కూడా చేయటం కుదరలేదు. అలహాబాద్లోనే ఆ ప్రయాగ్ ఫార్మసీని చూసుకుంటూ రోజులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత 5 సంవత్సరాల పాటు మధ్య మధ్యలో కలకత్తా వెళ్ళేవారు అనమాట వాళ్ళ గురువు గారిని చూడటం కోసం. ఆ కలకత్తాకి రైల్లో వెళ్ళగానే నిత్యానంద బ్రహ్మచారి అని గౌడీ మఠంలో ఓ బ్రహ్మచారి ఉండేవారు, ఆయన లైబ్రరీ ఇన్ఛార్జి. ఆయన వచ్చేవారు అనమాట కలకత్తా స్టేషన్కి గుర్రబండి తీసుకొని. అప్పట్లో గుర్రబండ్లు ఉండేవి. గుర్రబండి తీసుకొని అభయ చరణ్ యొక్క లగేజ్ తీసుకొని గుర్రబండిలో పెట్టి ఇద్దరు గౌడీ మఠానికి వెళ్ళేవారు. వెళ్ళే దారిలో ఈ అభయ చరణ్ అన్ని మాట్లాడేవాళ్ళు అన్నమాట. ఆయన బిజినెస్ గురించి అసలు మాట్లాడేవాడు కాదు. మన గురువు గారు ప్రచారం ఎలా జరుగుతుంది, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడెక్కడ సెంటర్లు ఓపెన్ అయినాయి, ఏమేమి పుస్తకాలు రాస్తున్నారు, ఈ విధంగా గురువు గారి గురించే మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు గౌడీ మఠానికి. ఒక్కోసారి మాయాపూర్ వెళ్ళేవారు. మాయాపూర్లో చైతన్య మఠం అని ఉండేది. ఆ మాయాపూర్లో ఈయన ఒకసారి ఉన్నప్పుడు నేల మీద తిరుగుతూ ఉంటే ఒక తాచుపాము వెళ్ళింది అనమాట ఈయన ముందు. వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచారు, పాము అని. అందరూ వచ్చి చూస్తున్నారు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో శబ్దం విని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన రూమ్ నుండి బయటకు వస్తారు అనమాట. 2వ అంతస్తులో ఆయన కిందకు చూస్తారు పాము వెళ్తూ ఉంటుంది. వెంటనే దాన్ని చంపండి అని చెబుతారు అనమాట. ఒక ఆయన పెద్ద కర్ర తీసుకొచ్చి చంపుతారు. ఈ అభయ చరణ అరవింద మైండ్ లో ఉంటుందన్నమాట, ఈయన సాధువు కదా, సాధువు అంటే అన్ని జీవుల్ని ప్రేమించాలి, అదేంటి పాముని చంపమని చెప్పారు అని మనసులో ఒక సందేహం ఉంటుంది, కానీ అడగరు ఎవరిని. తర్వాత ఆయన 7వ స్కందం చదివేటప్పుడు ఆయనకి ఆడ ఒక శ్లోకం వస్తుంది అనమాట. హిరణ్యకశిపుడు చనిపోయినప్పుడు ఒక శ్లోకం వస్తుంది, మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య. తేలుని పాముని చంపినప్పుడు ఒక సాధువు కూడా సంతోషిస్తాడు, ఎందుకంటే తేలు పాము అకారణంగా ఇతరులను ద్వేషిస్తాయి అనమాట. అవతల వ్యక్తి ఏమి చేయకపోయి ఉండొచ్చు కానీ కాటు వేస్తాయి. సో అందుకనే సాధువు కూడా సంతోషిస్తాడు ఆ సమయంలో అని. అలాగే అభయ చరణ అరవింద్ ఎప్పుడైనా వాళ్ళ గురువు గారికి దండం పెట్టగానే ఆయన
తిరిగి దాసోస్మి అనేవాడు, అంటే నేను మీ సేవకుడిని. ఒకసారి వాళ్ళ గురువు గారు ఒక హాల్లో కూర్చొని ఉంటారనమాట, ఒక చైర్ లో కూర్చొని ఉంటారు. ఈయన కూడా వెళ్ళి చైర్ లో కూర్చుంటారు, అదే స్థాయిలో ఉన్న చైర్ లో కూర్చొని వింటూ ఉంటారు. కాసేపు అది గమనిస్తే మిగతా వాళ్ళందరు కింద కూర్చొని ఉంటారు, ఈయన గురువు గారు ఒక్కరే చైర్ లో కూర్చొని ఉంటారు. సరే అని చెప్పి ఈయన దిగరు, అలాగే కూర్చొని ఉంటారు. కానీ ముందు ముందు ఎప్పుడు ఆ విధంగా కూర్చోలేదన్నమాట. ముందు ముందు ఇప్పుడు వెళ్ళినా సరే కింద కూర్చునేవారు. తర్వాత ఒక రోజు సరస్వతి ఠాకూర్ క్లాస్ చెబుతుంటారనమాట. ఒక ముసలాయన ఏదో చెబుదామని చెప్పి అభయచరణ్ని పిలుస్తారనమాట. ఈయన ముందు వంగి ఆయన వినబోతూ ఉంటారు. సరస్వతి ఠాకూర్ క్లాసులో కొంచెం డిస్టర్బెన్స్ అయింది అనమాట. గోళ్ళ వచ్చి ఆ సరస్వతి ఠాకూర్ ఆ ముసలాయన పిలుస్తారన్నమాట. బాబు అని పిలుస్తారు. పిలిచి, నువ్వు నెలకు 150 రూపాయలు డొనేషన్ ఇస్తున్నావు, దాంతో నన్ను కొన్నాను అనుకుంటున్నావా అంటారనమాట. నువ్వు డొనేషన్ ఇచ్చినంత మాత్రాన క్లాసులో జరిగేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే కుదిరిద్దని అనమాట అర్థం. తర్వాత ఈ అభయచరణ్ పిలుస్తారు. నువ్వేంది అక్కడ ఆడ కూర్చొని మాట్లాడుతున్నావు, కావాలంటే ఇక్కడికి రా, ఇక్కడ కూర్చొని నా చైర్లో కూర్చొని అందరికి చెప్పు ఏది మాట్లాడాలని. ఈయన కూడా తిడతారు అనమాట. ఈయనకు బాధ కలిగింది, అరే గురువు గారిని చేత తిట్లు తిన్నానని. కానీ సరే పర్లేదులే, ఆ, గురువు గారి తిట్లు తిన్నా మంచిదే అని చెప్పి ఆనందపడతారు. ఆ విధంగా వాళ్ళ గురువు గారు అప్పుడప్పుడు కారిడార్ లో జపం చేస్తుంటే ఈయన కూడా వెళ్ళి ఆయన పక్కనే నడుస్తూ జపం చేసేవారు. ఆ సరస్వతి ఠాకూర్ కొన్ని పర్సనల్ విషయాలు కూడా పంచుకునేవారు అనమాట. ఇందాక చెప్పాను కదా, గోస్వాములు. ఆ గోస్వాములు ఎవరైతే ఆ గోస్వామి కులములో వచ్చారో వాళ్ళే గురువు కావాలి, వాళ్ళే బ్రాహ్మణులుగా ఈ జంధ్యం తీసుకోవాలి, ఇవన్నీ చెప్పేవారు అనమాట. ఆ విధంగా కానీ సరస్వతి ఠాకూర్ కులంతో సంబంధం లేకుండా ఎవరికైతే కృష్ణతత్వం తెలుసో వాళ్ళందరూ గురువు కావచ్చు అనేవారు అనమాట. సో అది వాళ్ళకి నచ్చేది కాదు. ఎవరో శూద్రుడిని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి గురువు చేస్తున్నారని చెప్పి ఈయన చంపిద్దామని చెప్పి తలా కొంత డబ్బు పోగేసి 25,000 రూపాయలు తీసుకెళ్లి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇచ్చి, మీరు వెళ్ళి సరస్వతి ఠాకూర్ని చంపండి అని చెబుతారనమాట. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెబుతారు, మేము లంచాలు తీసుకుంటాం, అలా చంపుతాం కూడా, కానీ ఒక సాధువుని చంపాలంటే మాకు మనసు ఒప్పట్లేదు, మేము తీసుకోమని చెప్పి ఆయన తిరస్కరించి వచ్చి సరస్వతి ఠాకూర్ చెబుతారు, మీ మీద ఇలా పన్నాగాలు పండుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఇవన్నీ అభయచరణ్కి చెబుతారనమాట వాళ్ళ గురువు గారు. ఆ విధంగా సరస్వతి ఠాకూర్కి ప్రచారం అనేది ధైర్యంగా చేయడం నచ్చేదన్నమాట. బోల్డ్ ప్రీచింగ్ అంటారు. ఏదన్నా క్లాసులో ఉన్నాం, ఎవరికైనా చెప్పాలనుకునే క్లాసులో మాంసాహారం తినద్దని, అయ్యో క్లాసులో కూర్చునే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ చెబితే మళ్ళీ వచ్చే క్లాసుకు రారేమో, లేకపోతే జోదం ఆడద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇలాంటివి చెప్పాలంటే మనం సందేహించడం ఆయనకి నచ్చేది కాదనమాట. ఏదైనా సరే సత్యాన్ని డైరెక్ట్ గా చెప్పండి, నచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఆ విధంగా చెప్పేవారు అనమాట. సింహగురు అనేవారు ఆయన్ని. ఆయన చెప్పేవారు అనమాట, దేవుణ్ణి చూడటానికి ప్రయత్నించదు, కానీ నువ్వు సేవ చేయి, ఏ విధంగా సేవ చేస్తావంటే దేవుడే నిన్ను చూడటానికి ఆ చూడాలనుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించండి అని చెప్పేవారు. తర్వాత ఒకసారి సుభాష్ చంద్రబోస్ వస్తారు గౌడీ మఠానికి. అక్కడ చాలా మంది బ్రహ్మచారులు ఉంటే వాళ్ళందరినీ చూసి, మీరు చాలా మందిని ఇక్కడ ఉంచారు, వీళ్ళందరూ అసలు స్వాతంత్రోద్యమం గురించి ఏం చేస్తున్నారు, వీళ్ళందరిని మాకివ్వండి, నేను తీసుకెళ్లి వీళ్ళందరినీ స్వాతంత్రోద్యమంలో ఉపయోగిస్తానంటారు అనమాట. అప్పుడు సరస్వతి ఠాకూర్ చెబుతారనమాట, స్వాతంత్రోద్యమంలో పాల్గొవాలంటే వాళ్ళందరికీ శారీరక దృఢత్వం కావాలి. వీళ్ళందరూ పాపం బ్రహ్మచారులు చూడండి, సన్నగా ఉన్నారు, ఏదో కొంచెం అన్నం పప్పు తిని జపం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద దయచేసి మీకు అన్నీ ఇద్దు అని ఆయన నుండి తప్పించుకుంటారనమాట సరస్వతి ఠాకూర్. అలాగే ప్రచారానికి బాగా విపరీతమైన ఆ ఇది ఇచ్చేవారు అనమాట. ప్రచారం చేయండి, జీవించి ఉన్న వ్యక్తి మాత్రమే ప్రచారం చేయగలరు, చనిపోయిన వ్యక్తి ప్రచారం చేయలేడు, ఆ విధంగా చెప్పేవారు అనమాట. జీవించిన ప్రతి వ్యక్తి ప్రచారం చేయాలి. ఆ బ్రహ్మచారులు వెళ్ళి చెప్పేవారు అనమాట, మేము క్లాసులు తీసుకుంటున్నామండి, ఎవరు రావట్లేదు క్లాసులకి, ఖాళీగా ఉన్నాయి క్లాస్ రూములు అంటే
4 గోడలకు వెళ్ళి చెప్పండి, కానీ క్లాస్ మాత్రం మానేయద్దు. ఎవరు రాకపోయినా పర్లేదు, కనీసం 4 గోడలకు చెప్పండి అని చెప్పేవారు. ఈ అభయ్ చరణ్ కూడా వాళ్ళ గురువు గారిని ఒకటే ప్రశ్న అడిగారు అనమాట ఆయన జీవితంలో, నేను మీకు ఎలా సేవ చేయాలి. తర్వాత ఈ అభయ్ చరణ్ ఏ కంపెనీలో పనిచేసేవారు ఇంతకు ముందు? గుర్తుందా ఎవరికైనా? చెప్పు. కార్తీక్ కార్తీక్ చంద్ర బోస్, చంద్రబోస్. బోస్ ల్యాబొరేటరీ, బోస్ ల్యాబొరేటరీలో పనిచేసేవారు అనమాట. తర్వాత ఈయన డబ్బు ఎక్కువ సంపాదించాలని చెప్పి ప్రయాగ్ ఫార్మసీ అని చెప్పి అలహాబాద్ లో కొత్తది పెట్టుకొని ఆ బోస్ ల్యాబొరేటరీ నుండి హోల్సేల్ మందులు తీసుకొని నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏజెంట్ గా మారుతారు. ఆ బోస్ ల్యాబొరేటరీ లాగే బెంగాల్ కెమికల్ అని ఇంకొకటి ఉండిద్ది అనమాట ఆ సమయంలో. అది కూడా మీ పెద్ద కంపెనీ. వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు ఈయనకి, ఈయన ఒప్పుకోరు. అది తర్వాత బాధపడతారు. ఈ బోస్ ల్యాబొరేటరీలో ఉన్నారు కానీ ఈయన హోల్సేల్ గా తీసుకెళ్లే వాళ్ళు బోస్ ల్యాబొరేటరీ నుండి కాన్పూర్, గయా అలా వేరు వేరు నగరాల్లో ఆ మెడిసిన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమో తర్వాత ఇస్తామనేవాళ్ళు డబ్బులు. ఈయన మళ్ళీ వెళ్ళి అట్లా చాలా పేమెంట్స్ పెండింగ్ లోకి వెళ్ళిపోయినాయి అనమాట. పెండింగ్ లోకి వెళ్ళి 10,000 రూపాయల అప్పు వెళ్ళింది బోస్ ల్యాబొరేటరీకి. ఇక నా కార్తీక్ చంద్ర బోస్కి ఇష్టం ఉండదు ఈయన్ని మీద యాక్షన్ తీసుకోవడం, కానీ తప్పదు, వాళ్ళ కంపెనీ కూడా నడపాలి కదా. చివరికి వాళ్ళందరూ వచ్చి అకౌంట్లు అవన్నీ చెక్ చేసి చివరికి ఈ ప్రయాగ్ ఫార్మసీని బోస్ ల్యాబొరేటరీ స్వాధీనం చేయాలన్నమాట. ఈయన డబ్బు కట్టే పని లేదు, కాకపోతే ఈయనకున్న ఆఫీస్ని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ విధంగా దాన్ని ఇచ్చేస్తారు. ఇక మళ్ళీ ఉద్యోగం ఉండదు. ఆ ఉద్యోగం ఉండనప్పుడు అతులానంద బ్రహ్మచారి వచ్చి చెబుతారనమాట, నీకు ఎలా ఉద్యోగం పోయింది కదా, వచ్చేసి గౌడీ మఠంలో చేరు, మాతో పాటు ఉండంటారు. సో ఆయనకు అప్పుడే చిన్నపిల్లాడు పుట్టాడు. చిన్నపిల్లాడు పుడితే ఈయన అర్థం చేసుకోకుండా వీళ్ళు మఠంలో చేరు అంటూ ఉంటారు అనమాట. ఈయనకేమో భార్యా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి భార్యా పిల్లలను ఒకసారి గృహస్థ అయినాక వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఇబ్బందులు వచ్చినాయని నేను వాళ్ళ బాధ్యతను ఎగవేయటం అది ధర్మం కాదు. సో ఆయన భార్యా పిల్లలను చూసుకోవాలని చెప్పి ఒక సొంత ఫ్యాక్టరీని పెడదాం అనుకుంటారు అనమాట. అలా సరే ఈ బోస్ ల్యాబొరేటరీ లేకపోతే నేనే ఒకటి పెడదామని చెప్పి అలహాబాద్లో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళ అక్కయ్య ఉన్నారు కదా రాజేశ్వరి, వాళ్ళ అబ్బాయి తులసీదాసన్ అక్కడ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళ తమ్ముడిని తీసుకొని కృష్ణచరణ్ని అభయ్ చరణ్ బొంబాయి వెళ్తారనమాట. బొంబాయిలో గ్రాంట్ రోడ్లో, మేము ఉండేది కూడా గ్రాంట్ రోడ్డే, అక్కడే ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఒక ఫ్యాక్టరీ కూడా పెడతారు. ఒక ఫ్యాక్టరీ పెట్టి ఎలాగ ఈ బోస్ ల్యాబొరేటరీ ఉందో కలకత్తాలో, అలాగా బొంబాయిలో స్మిత్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది, మెడిసిన్దే, అది కూడా ఫార్మసీ. దాంట్లో ఏజెంట్గా చేరతారు. ఒక పక్క ఫ్యాక్టరీ ఉంది, ఇంకో పక్క వేరే కంపెనీలో కూడా ఏజెంట్గా చేరతారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సరస్వతి ఠాగూర్ శిష్యులు కలిసేవాళ్ళు అనమాట. అలహాబాద్ వెళ్ళారు, కలకత్తా వదిలి అక్కడ కలిశారు వాళ్ళు. భక్తి ప్రదీప్ తీర్థ మహారాజ్ వాళ్ళకి సహాయం చేశారు అక్కడ అలహాబాద్లో మఠం పెట్టడానికి. ఇప్పుడు బొంబాయి వచ్చారు. బొంబాయిలో ఒకరోజు రోడ్ల మీద తిరుగుతుంటే సడన్ గా భక్తి సారంగ్ మహారాజ్, భక్తి రక్ష శ్రీధర్ మహారాజ్ వాళ్ళిద్దరు కలుస్తారనమాట. వాళ్ళని చూసి వాళ్ళకి, ఓ మీరు ఎక్కడ ఉన్నారు ఏంటంటే, మేము బొంబాయిలో గౌడీ మఠం పెట్టడానికి వచ్చామంటారు. సరే అని చెప్పి నేను మీకు సహాయం చేస్తామని చెప్పి ఆయన వాళ్ళకి డొనేషన్ ఇచ్చేవారు. ఆయనకు తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళకి పరిచయం చేశారనమాట. వాళ్ళందరూ ముగ్గురు ఒక టీంలో వెళ్ళి ఒక రోజులోనే 500 రూపాయలు డొనేషన్ తెస్తారనమాట. అప్పట్లో 1933, 34 500 డొనేషన్ అంటే చాలా ఎక్కువ. ఆ విధంగా చాలా సహాయం చేస్తారు ఆ గౌడీ మఠానికి, బొంబాయి గౌడీ మఠానికి. వాళ్ళందరూ అంటారు అనమాట, ఈయన మనతో పాటే ఉండొచ్చు కదా, ఎందుకు ఈ అభయ్ చరణ్ వేరుగా ఉంటున్నారు, ఆయన యాక్చువల్గా మన మఠానికి ఇన్ఛార్జ్ అవ్వాలి, ఆ విధంగా అనేవాళ్ళు అనమాట. కానీ ఈయన మాత్రం కుటుంబం ఉంది అలహాబాద్లో, వాళ్ళని చూసుకోవాలి, అప్పుడే ఒక చిన్న పిల్లాడు పుట్టున్నాడు. కాకపోతే కుటుంబ బాధ్యతల్ని, ప్రచార బాధ్యతల్ని రెండింటికి సమాన ప్రాధాన్యత ఇచ్చేవారు అనమాట.
కేవలం కుటుంబమే కాదు, గురువు గారి శిష్యుని నేను, ఆయన యొక్క బాధ్యత కూడా నా బాధ్యత అని చెప్పి ప్రచారం చేయాలి అని ప్రచారానికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆ విధంగా చాలా సహాయం చేశారు. 1935 వచ్చింది, బాంబేలోనే ఉన్నారు ఆ సమయంలో. సరస్వతి ఠాకూర్ యొక్క 62వ పుట్టినరోజు అన్నమాట. దానికి ఒక కవితని పంపించారనమాట. ఒక కవితని రాశారు. అందరికి నచ్చింది అది. అందరికి నచ్చితే ద హార్మోనిస్ట్ అని గౌడీ మఠం యొక్క మాసపత్రిక, మంత్లీ మ్యాగజైన్, మనకి ఎలా ఇస్కాన్ లో బ్యాక్ టు గాడెడ్ అని ఉంటుంది, తెలుగులో భగవద్ దర్శనం అంటారు. అలాగా గౌడీ మఠానికి ద హార్మోనిస్ట్ అని ఉంటుంది, దానికి పంపారనమాట ఈయన రాసిన కవితని. ఆ కవిత ఎవరో సరస్వతి ఠాకూర్కు చూపించారు. సరస్వతి ఠాకూర్ అడిగారు అనమాట, ఎవరు ఇది రాసిందని. అభయ్ చరణ్ అరవింద్ అని, మీ శిష్యుడే, బొంబాయిలో ఉంటారని. ఆయన చాలా నచ్చుతుంది అనమాట. ముందు ముందు ఈయన ఏది రాసినా సరే దాన్ని మన మ్యాగజైన్ లో ప్రింట్ చేయండి అని చెబుతాను. అదే సమయంలో స్మిత్ ఇన్స్టిట్యూట్ లో ఈయన సూపర్వైజర్ ఉంటారు, అభయ్ చరణ్. ఆ సూపర్వైజర్ కి వాళ్ళ అబ్బాయికి ఏజెంట్ గా ఉద్యోగం కావాలి. ఆయన వెళ్ళి ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి చెబుతారనమాట, ఈ అభయ్ చరణ్ కూడా సొంత ఫ్యాక్టరీ ఉంది, ఆయన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఆయన కస్టమర్స్ ని కలిసినప్పుడు మీ ప్రొడక్ట్స్ కంటే ఆయన ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముతున్నారు అని నూరిపోస్తారనమాట. నూరిపోస్తే వాళ్ళు సరే అని చెప్పి ఈయన ఉద్యోగం నుండి తీసేసి ఆ సూపర్వైజర్ కొడుక్కి ఏజెంట్ గా ఉద్యోగం ఇస్తారు. ఆ విధంగా మళ్ళీ ఉద్యోగం పోయింది. అదే సమయంలో బాంబేలో గ్వాలియా ట్యాంక్ అని ఒక ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ఆలోచన, ఎక్కడ మనం ప్రచారం చేయాలి, ఏ ఇల్లు చూసినా సరే ఇది మంచిదేమో గౌడీ మఠం పెట్టడానికి అని ఆలోచించేవాళ్ళు. ఆ గ్వాలియా ట్యాంక్ లో ఒక 2 అంతస్తుల భవనం చూసి రెంట్కి తీసుకుంటారనమాట. ఈ అభయ్ చరణ్ అరవిందే గౌడీ మఠాన్ని వాళ్ళు పెట్టిస్తారు. ఆ విధంగా గురువు గారి కోసం చేసిన ప్రతిదీ విజయవంతమవుతుంది, కానీ ఆయన సొంత వ్యాపారం కోసం చేసే అన్ని విఫలమవుతున్నాయి. ఇంకా ఆయన ఆలోచిస్తూ ఉంటారనమాట, ప్రయాగ్ ఫార్మసీ పోయింది, ఇక్కడ స్మిత్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ పోయింది, ఏమిటి ఇలా అవుతుందని. ఆయన 10వ స్కందంలో ఒక శ్లోకం చదువుతారు, యస్యాహం అనుగ్రహణామి హరిష్యే తద్దనం హరి అని ఉంటుందన్నమాట. కృష్ణుడు చెబుతారు అనమాట, నా యొక్క విశేష కృప గనుక ఎవరి మీద అయినా ఉంటే వాళ్ళ ధనం మొత్తం లాగేసుకుంటాను, వాళ్ళ కుటుంబాన్ని లాగేసుకుంటాను, అందరూ అతన్ని చీకొట్టే విధంగా చేస్తాను అని చెబుతారనమాట. ఈయన ఒకసారి వణుకుతారనమాట ఆ శ్లోకం చదివి వెళ్ళి భక్తి రక్షక శ్రీధర్ మహారాజుని అడుగుతారనమాట, ఇదేంది ఎలా ఉంది ఈ శ్లోకం అంటే, నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుందని చెబుతారనమాట శ్రీధర్ మహారాజు. ఆ విధంగా 1935లో ఈ గ్వాలియా ట్యాంక్ దగ్గరికి సరస్వతి ఠాకూర్ వస్తారనమాట, బాంబే వస్తారు. ఎందుకంటే అక్కడ మూర్తుల్ని ప్రతిష్ఠించాలి. వాళ్ళు మఠాన్ని పెట్టారు కదా, మఠంలో అర్చామూర్తులకి ప్రతిష్ఠించడానికి న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది అప్పట్లో. ఆయన సరస్వతి ఠాకూర్ బాబుల్ నాథ్ మందిరం అని మీలో కొంతమంది బాంబే వచ్చినప్పుడు చూశారు, పక్కనే ఉంటుంది మా చౌపాటి మందిరం పక్కనే. అక్కడ కూడా వెళ్ళారు సరస్వతి ఠాకూర్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో రాశారు, సరస్వతి ఠాకూర్ విజిటెడ్ బాబుల్ నాథ్ మందిర్ అని. ఆ విధంగా వచ్చినప్పుడు చాలా నచ్చుతుంది అనమాట సరస్వతి ఠాకూర్కి, మీరందరూ చాలా కృషి చేశారు, బాంబేలో కూడా మన మఠాన్ని పెట్టారు అని. అప్పుడు అక్కడ ఉన్న సారంగ మహారాజ్, భక్తి సారంగ మహారాజ్ అవుతారనమాట, మా కృషి కంటే ఎక్కువ ఈ అభయ్ చరణ్ చేశారు, ఆయన ఎన్నో డొనేషన్స్ ఇచ్చారు, ఎప్పుడు ఎంతో మందిని తీసుకొచ్చి ఈ మఠాన్ని స్థాపించడానికి చాలా సహాయం చేశారని చెప్పి ఆయన చెబుతారనమాట. ఆయన మనతోటే ఉండాలి కదా, మీరు వెళ్ళి చెప్పండి, మీ శిష్యుడే కదా, మీరు చెప్పండి మాతో పాటే ఉండమని, ఆయన ఇన్ఛార్జ్ చేయండి బాంబే గౌడీ మఠానికి అని అడిగితే సరస్వతి ఠాకూర్ చెబుతారు అనమాట, లేదు ఆయన విడిగానే ఉండనివ్వండి, సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఆయన అన్నీ చేస్తాడు. ఇది 1935లో చెప్పారు. తర్వాత 30 ఏళ్ళకి 45, 55, 60 ఏళ్ళు, 65, 30 ఏళ్ళకి ఈ అభయ్ చరణ్ ఇస్కాన్ పెట్టి మొత్తం 108 మందిరాలని స్థాపించారన్నమాట. తర్వాత ఈ బాంబేలో మూర్తుల్ని స్థాపించిన తర్వాత సరస్వతి ఠాకూర్ కలకత్తా వెళ్తారు. కలకత్తా వెళ్ళి అక్కడ రేడియోలో కొన్ని క్లాసులు చెబుతారు భాగవతం మీద. తర్వాత కొన్ని రోజులకి
అక్టోబర్ నవంబర్లో రాధాకుండ వెళ్తారు అనమాట కార్తీక మాసం. రాధాకుండ వెళ్తే అక్కడ భక్తి వినోద్ ఠాకూర్ ఒక ఇల్లు ఉంటుంది రాధాకుండ పక్కనే. ఆ ఇంట్లో ఉండి రోజు క్లాసులు చెప్పేవారు అనమాట. ఆ సమయంలో ఈయన వెళ్ళారనమాట. భక్తి వేదాంత్ అభయ్ చరణ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని రాధాకుండ వెళ్తే అక్కడ సరస్వతి ఠాకూర్ ఈ ఒక బండి అంటే ఒక బనియన్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ఒక కానుకగా ఇస్తారు. సరస్వతి ఠాకూర్కి కానుకగా ఇచ్చి ఆ రాధాకుండం మీద నడుస్తూ ఉన్నప్పుడు సరస్వతి ఠాకూర్ చెబుతారు అనమాట, గౌడీయ మఠంలో కొన్ని విభేదాలు ఉన్నాయి సన్యాసుల మధ్య. ఎందుకంటే బాగ్ బజార్ అని ఇందాక చెప్పాం కదా, అక్కడ పెద్ద మందిరం కట్టాము, అలాగే రూములు కూడా కట్టాము సన్యాసులు ఉండటానికి. కొన్ని రూముల నుండి గంగానది కనిపిస్తుంది, కొన్ని రూముల నుండి కనబడదు. వీళ్ళందరూ గంగానది కనబడే రూములు మాకు కావాలని చెప్పి కొట్టుకుంటూ ఉంటారన్నమాట సన్యాసులు. అది చూసి ఈ సరస్వతి ఠాకూర్ కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళందరూ ఇంటిని వదిలేసి వచ్చారు, కానీ ఇక్కడ రూము కావాలని కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఈ దీన్ని ముందుకు తీసుకెళ్ళేది, ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేది వీళ్ళేరా అని చెప్పి ఆయనకి చాలా బాధ కలిగింది అనమాట. సరస్వతి ఠాకూర్కి బాధ కలిగి ఈ అభయ్ చరణ్ అరవింద్కి చెబుతారు. ఆయన చెబుతారు కూడా అప్పుడు కూడా, ముందు అసలు ఈ బాగ్ బజార్ మార్బుల్తో కట్టాము ఈ మందిరాన్ని, ఆ మార్బులంతా తీసేసి అమ్మేసి ఎంత డబ్బులు వస్తే అంత డబ్బుతోటి పుస్తకాలు ప్రింట్ చేయండి అని చెబుతారు. ఈ అభయ్ చరణ్ అరవింద్ కూడా అదే చెబుతారు అనమాట. నీకు గనక ముందే డబ్బులు వస్తే వెంటనే పుస్తకాలను ప్రచురించి వాటిని ఆ విధంగా భక్తిని ప్రచారం చేసి అని చెబుతారనమాట. అని ముందు ఆగుంజ్ వల్బే అంటే మంటలు వ్యాపిస్తాయి గౌడీయ మఠంలో. అంటే అగ్ని ప్రమాదం జరిగేదని కాదు, ఈ వాళ్ళ లీడర్ల మధ్య ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి, వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటారు అని చెబుతారనమాట. ఈ అభయ్ చరణ్ అరవింద్ గృహస్థుడు, పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఈయనకై సరే అని చెప్పి అవన్నీ విని తిరిగి వస్తారు. ఆయన బిజినెస్ ఆయన చేసుకోవాలి. బాంబేలో వస్తారు. బాంబేలో ఉన్నప్పుడు 1936లో ఆయనకి తెలిసిద్ది అనమాట, గురువు గారు పూరిలో ఉన్నారు, ఆయన ఆరోగ్యం అసలు బాగలేదని. వెంటనే ఒక ఉత్తర్వు రాస్తారనమాట వాళ్ళ గురువు గారికి, నేను ఏ విధంగా సేవ చేయాలి మీకు అని. ఆయన మళ్ళీ ఒకటే చెబుతారనమాట, మీరు ఇంగ్లీష్ భాషలో ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని పాశ్చాత్య దేశాలకి తీసుకువెళ్ళాలి. 1922లో ఏదైతే చెప్పారో దాన్నే మళ్ళీ చెప్పారనమాట. మళ్ళీ చెప్పగానే ఈయనకి అర్థమైంది అనమాట, నా జీవిత లక్ష్యం ఇదే, నాకు మళ్ళీ గురువు గారు అదే చెప్పారు అని చెప్పి ఇక దాన్నే ఆయన తీసుకుంటారనమాట. ఆయన జీవిత లక్ష్యంగా తీసుకొని తర్వాత 30 ఏళ్ల పాటు శ్రమిస్తారు. ఎలా వెళ్ళాలి, నన్ను పాశ్చాత్య దేశాలకు వెళ్ళమన్నారు, ఇక్కడేం బిజినెస్ ఫెయిల్ అయింది, డబ్బులు లేవు, ఎలా వెళ్ళాలని 30 సంవత్సరాల పాటు ప్రయత్నించి చివరి 1965లో వెళ్తారు. జనవరి 1, 1937న భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శరీరాన్ని విడిచిపెట్టారనమాట. శరీరాన్ని విడిచిపెట్టి ఆయన చివరి దశ వరకు కూడా స్పృహలోనే ఉన్నారు. చివరి రోజు దాకా స్పృహలోనే ఉండి శరీరాన్ని వాళ్ళ శిష్యులందరికీ, మీరందరూ ఒక 12 మంది ఒక టీములా ఫామ్ అయి ఈ మఠాన్ని మేనేజ్ చేయండి అని వాళ్ళందరికీ చెప్పి భజనలు వింటూ ఆయన వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈయనకి ఆ న్యూస్ రాగానే చాలా బాధ కలుగుతుంది. తత్వ ప్రకారం బాధపడాల్సిన పని లేదు, ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, కానీ నేను మళ్ళీ కలవలేను మా గురువు గారిని ఎంతో దుఃఖిస్తారనమాట. ఆ విధంగా దుఃఖిస్తే తర్వాత ఏం జరిగింది, ఇప్పటి వరకు మనం 1896 నుండి 1937 వరకు చూసాం ఈయన యొక్క ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. దాని తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే క్లాసులో చూద్దాం. దానికంటే ముందు ఈ రోజు క్లాసులో చూసినవి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు కనుక గుర్తుంటే చెప్పండి.
అలాగే క్లాసుకు రాకపోయే ముందు గత వారం జరిగింది ఒకసారి చూసి రండి. అప్పుడు మీరు ఏమన్నా అడిగితే చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే. సరస్వతి ఠాకూర్ వృందావన్ పరిక్రమ తీసుకెళ్తారు. అది ఎన్ని రోజులు? నెల రోజులు. నెల రోజులు. ఈ అభయ చరణ్ అరవింద ఎన్ని రోజులు వెళ్ళారు ఈ పరిక్రమకి? ఒక్కరోజే వెళ్ళారనమాట. ఒక్క రోజు. 20వ రోజు కోశి అనే ప్రాంతంలో వెళ్ళారు. ఆయన వెళ్ళిన రోజు ఒక సన్యాసి అనౌన్స్ చేశారనమాట. మీరందరూ పండాల్లో ఉండి సరస్వతి ఠాకూర్ యొక్క క్లాస్ అయినా వినొచ్చు, లేకపోతే ఒక మూర్తి దర్శనం అయినా చేసుకోవచ్చు. ఆ మూర్తి పేరేంటి? శేషసాయి విష్ణు. శేషసాయి విష్ణు దర్శనం అయినా చేసుకోవచ్చు, లేకపోతే సరస్వతి ఠాకూర్ నుండి వినొచ్చు అని అంటే అందరూ వెళ్ళిపోతారు, కానీ ఈయన మాత్రం అక్కడే ఉంటారన్నమాట. ఎక్కువ మంది, ఒక 10-15 మంది తప్పించి మిగతా వాళ్ళందరూ దర్శనానికి వెళ్తారు. ఈయన ఆ విధంగా అక్కడే ఉండి వింటారు. తర్వాత ఒక నెల రోజులకు వాళ్ళ గురువు గారు వచ్చి చెబుతారు అనమాట. ఈయనకి శ్రవణం అంటే ఇష్టం, నేను చూశాను ఇతన్ని, కాబట్టి నేను శిష్యుడుగా స్వీకరిస్తానని చెప్పి ఆయనకి దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చినప్పుడు ఆయనకి పేరు ఇస్తారు. ఏం పేరు ఇచ్చారు? అభయ చరణం. అభయ చరణ్ అనేది వాళ్ళ నాన్న ఇచ్చిన పేరు. వాళ్ళ గురువు గారు ఏం పేరు ఇచ్చారు? అభయ చరణ అరవింద. అభయ చరణ అరవింద. అభయ చరణ అరవింద్ అనే పేరుని యాడ్ చేశారు అనమాట. అభయ చరణ అరవింద దాస్ అని వాళ్ళ గురువు గారు స్వీకరించారనమాట. ఈయన అలహాబాద్ నుండి అప్పుడప్పుడు గురువు గారిని కలవటానికి కలకత్తా వెళ్ళేవారు. అప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చి ఈయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకునేవారు. ఆయన పేరేంది? నిత్యానంద బ్రహ్మచారి. నిత్యానంద బ్రహ్మచారి అని ఆయన ఒక గుర్ర బండి తీసుకొని వచ్చి ఈయన్ని తీసుకెళ్ళేవారు అనమాట గౌడీ మఠానికి. వాళ్ళ గురువు గారు పామును చంపమన్నప్పుడు ఈయన సందేహం వచ్చింది. ఆ సందేహం ఎలా తీరింది? శ్లోకం చదివితే ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఏం 7th చెప్పారు? cantoలోని ప్రహ్లాద్ మహారాజ్ అదే హిరణ్యకశిపు స్టోరీ చెప్పినప్పుడు ఏం చెబుతుంది అది? అదే అంటే హిరణ్యకశిపుడిని చంపుతున్నప్పుడు ఆ ఏంటది పాము కానీ స్కార్పియన్ కానీ ఎప్పుడు ఎన్వియస్ నేచర్ ఉంటుంది, కాబట్టి దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని చెప్పినప్పుడు సాధువు కూడా సంతోషిస్తారు. సంతోషిస్తా. అని చెప్తారు. ఓకే. ఎస్ ప్రభు. క్లాసులకు ఎవరు రావట్లేదండి అంటే సరస్వతి అక్కడ ఏం చెప్పారు? గోడలకైనా చెప్పమండి. ఎవరు రాకపోయినా కనీసం 4 గోడలు అయితే ఉన్నాయి కదా, ఆ గోడలకు చెప్పండి. తర్వాత 10,000 రుణం అయిపోయి ప్రయాగ్ ఫార్మసీని బోస్ ల్యాబొరేటరీకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి తర్వాత అలహాబాద్ నుండి ఫ్యాక్టరీ పెట్టడానికి ఏ ఊరు వెళ్ళారు? బాంబే వెళ్ళారు. బాంబేలో ఇంకొక జాబ్ లో చేరతారు అనమాట. ఆ కంపెనీ పేరేంది? కరెక్ట్, స్మిత్ ఇన్స్టిట్యూట్. అక్కడ కూడా వాళ్ళ గురువు గారి వాళ్ళ గౌడీ మఠం, బాంబేలో కూడా గౌడీ మఠం స్థాపించడానికి చాలా సహాయం చేస్తారు. సహాయం చేసి తర్వాత వాళ్ళ గురువు గారికి ఉత్తరం రాస్తారు అనమాట 1936లో. నేను ఏ విధంగా మీకు సహాయం చేయాలంటే, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వెస్ట్రన్ కంట్రీస్ లో, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడం చెబుతాను. అది మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుందని చెబితే
అది ఆయన జీవిత లక్ష్యంగా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ. ఓర్పు